మిగిలిన అప్డేట్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇబ్రహీంపట్నంలోని నోవా కాలేజ్లో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేయగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 3 టేబుల్ ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నోవా కాలేజ్లోని కౌంటింగ్ కేంద్రం నుంచి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. 24 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం చూస్తే ఏదైతే ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్ని ఏర్పాటు చేశారు. మరోవైపు 3 టేబుల్ని అయితే పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అన్ని కూడా ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి పరిస్థితి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవుతుంది. 8:30కు పోస్టల్ బ్యాలెట్ యొక్క ఫలితాలు అయితే వస్తాయి. ఆ తర్వాత చూస్తే ఈ 14 టేబుల్ మీద కంటిన్యూగా సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. అయితే కౌంటింగ్ దగ్గరగా చూస్తే మనం ప్రతి టేబుల్ వద్ద కూడా 4 లెక్కింపుకుంటారు. అలాగే వచ్చేటువంటి ఏజెంట్లకు సంబంధించి ఏజెంట్లకు ఏ టేబుల్కి ఆ టేబుల్కు సంబంధించినటువంటి ఏజెంట్లకు కుర్చీలు కూడా వేయడం జరిగింది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి లెక్కింపును వారికి ఏదైతే ఈవీఎంలను చూపిస్తూ ఉంటారో చూపించిన తర్వాత వారు చూసుకున్న తర్వాత మాత్రమే అన్ని క్లియర్ అయిన తర్వాత అటు రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరకు దీన్ని ఆ లెక్కలు అయితే తీసుకెళ్తారు. అయితే మొత్తం అధికారులంతా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఈ మానిటరింగ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత ప్రతి రౌండ్కి కూడా ఇక్కడ రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరకు అది రావడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీస్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన బయటకి ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఈ విధంగా చూస్తే ఇటు ఏదైతే కృష్ణా జిల్లా సంబంధించి అటు కృష్ణా యూనివర్సిటీలో లెక్కింపు జరుగుతుంటే ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇటు నిమ్రా అలాగే నోవా కాలేజీలో లెక్కింపుకి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఏజెంట్లు కూడా ముందుగానే వచ్చి తమ ఐడి కార్డులతో రావాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.